సో అండి ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో అసలు రోడ్ మ్యాప్ అంటే మనము అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ 2022 ప్లాన్ చేసుకో ముందు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఇన్ ద సెన్స్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనము చూసుకోవాలి, లేదా ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకునే ముందు మన యొక్క ఎలాంటి మెజర్స్ ఆర్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అండ్ కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. సో సార్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారికి మన ఇండియన్ మనం అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అసలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా మనము అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అసలు ఈ అబ్రాడ్ వెళ్ళడానికి మన ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇస్ హెడ్ ఆఫ్ బాస్ అనమాట మనకి. సో నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి. సో మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి రూల్స్ అప్లికేబుల్ చేయాలి అంటే వాళ్ళు మనకు వచ్చేసరికి ఇంతకు ముందు కూడా అంటే 2019 నుంచి 2022 వరకు చాలా ట్రెమెండస్ చేంజెస్ వచ్చాయి. ఎప్పటి నుంచి ఎంసీఐ క్యాన్సిల్ చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది ఇంతకుముందు 2019 బిఫోర్, అది క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ తీసుకొచ్చున్నారు. అంటే ఈ ఎంసీఐ ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఫారెన్ మెడికల్ కోఆర్డినేటర్స్ ఎగ్జామ్ అని ఉండేది. అంటే ఇండియా వచ్చి అబ్రాడ్ ఎవరైతే ఎంబీబీఎస్ వెళ్ళే ముందు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉండేది, అది ఎఫ్ఎంసీ ఎగ్జామ్. బట్ ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి, ఆ బిల్లుని క్యాన్సిల్ చేసి ఆ అథారిటీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అథారిటీ 1956 నుంచి ఇప్పటి వరకు 2019 వరకు ఉన్న అథారిటీని క్యాన్సిల్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ తీసుకొచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ బ్యూటీ ఏంటంటే సార్, మనకి ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎంబీబీఎస్ మీరు ఎక్కడ చదివినా, అది ఏ క్యాట్ బీ క్యాట్ గవర్నమెంట్ సిటీ ప్రైవేట్ సిటీ ఎక్కడ చదివినా కంపల్సరీ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే సర్టిఫైయింగ్ ఎగ్జామ్. మీరు ఎంబీబీఎస్ 4.5 years చదివారు, తర్వాత సర్టిఫై అయిన తర్వాత మాత్రం మీరు ఎంబీబీఎస్ డాక్టర్గా పిలవబడతారు. ఇది ఈ అబ్రాడ్లో ఇంతకు ముందు ఉంది, జస్ట్ దాని పేరు మార్చి నెక్స్ట్ ఎగ్జామ్ అని పెట్టున్నారు. ఇప్పుడోసరికి ఇండియాలో కూడా అంతే, సేమ్ లైక్ దట్ ఇండియాలో కూడా అదే ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే మీరు ఎంబీబీఎస్ చదవాలి అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు డైరెక్ట్గా ఒక ఎంబీబీఎస్ సీట్లో వెళ్తే అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఏ క్యాట్ అవ్వచ్చు, బీ క్యాట్, సి క్యాట్ అవ్వచ్చు, డైరెక్ట్ ఎంబీబీఎస్ మన డైరెక్ట్ ఎలిజిబిలిటీ మెడికల్ పీజీ అయ్యేది. బట్ కాకపోతే ఇప్పుడు అలా లేదంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకుని ఆ తర్వాత మీరు క్లినికల్ రొటేషన్స్ చేసి తర్వాత ఫర్దర్గా వచ్చేసరికి అది ఇంటర్న్షిప్ అంటారు. ఫర్దర్గా అప్పుడు మీరు ఎలిజిబుల్ టు నెక్స్ట్ 2 రాసి మెడికల్ పీజీకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. సో దీని గురించి నేను ఆల్రెడీ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా చెప్పున్నాను. ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్. అండ్ రూల్ నెంబర్ 1, అసలు మనకి ప్రీవియస్గా ఏం జరిగిందో తెలుసుకోండి. తర్వాత మనం అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు రూల్స్ ఏంటి, ఏం రూల్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న నెంబర్ ఆఫ్ రూల్స్. ఇంతకు ముందు కొంచెం నార్మల్ రూల్స్ ఉండేవి, బట్ ఇప్పుడు సరే వెరీ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. కంపల్సరీగా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ అబ్రాడ్. సో మీరు అబ్రాడ్లో సరే మీరు ఆ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెళ్తే ఆ కంట్రీలో వ్యాలిడ్, అది ఇంటర్నేషనల్ డిగ్రీ వ్యాలిడా కాదని. మన ఇండియాలో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇండియాలోనే మెడికల్ పీజీ ఎందుకు చేయాలని. సో నేను చెప్పింది ఏంటంటే, మరి చాలా మంది అంటారు అటు నుంచి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. మీకు నిజం చెప్పాలి అంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డిగ్రీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఎస్, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఎలా ఉందో సేమ్ లైక్ దట్ అదే కోర్స్, అదే సబ్జెక్ట్స్ అవి మాత్రం ఫాలో అయితే ఆ ఫాలో అయ్యే కంట్రీస్లో మాత్రమే అదే యూనివర్సిటీలో చదవాలి, అదర్వైజ్ ద డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ద డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా రూల్స్ సరిగా ఎన్ఎంసీ రూల్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ లోపల యూట్యూబ్లో ఛానల్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి, అది ఏ విధంగా అప్లై చేయాలని చెప్పున్నాము. సో ఇవన్నీ కంపల్సరీగా అసలు ప్రీవియస్గా ఏం జరిగింది, ప్రజెంట్ ఎందుకు జరుగుతుంది, మళ్ళీ మనం ఇండియా రావాలా లేకపోతే అట్నుంచి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. కంపల్సరీగా వచ్చేసరికి మీరు మళ్ళీ చాలా మంది అంటారు మీరు అక్కడికి వెళ్ళండి అట్నుంచి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అంటారు. అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఓన్లీ 4% మాత్రమే దాని ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ 96% కంపల్సరీ ఇండియా రావాల్సిందే. సో దట్టు అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి అలా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఒక ఇండియాలో మాత్రమే మనకి డాక్టర్ టు పేషెంట్ రేషియో యాజ్ పర్ WHO నామ్స్ ప్రకారం లేదు. మనకు మాత్రమే ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ మందే కాబట్టి సో మనకు మాత్రం డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అన్ని రిమైనింగ్ అని యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ చిన్న కంట్రీస్ కంపారిటివ్లీ ఇండియా. న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs, ఆస్ట్రేలియా పాపులేషన్ 3 crores, కెనడా పాపులేషన్ 2.5 crores, యూఎస్ఏ పాపులేషన్ 30 crores.
యూకే పాపులేషన్ 6 to 7 crores. సో ఈ 5 ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ మొత్తం కలిపినా సరే మన ఇండియాలో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఉండదు. సో కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ కంటే మన రిక్వైర్మెంట్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆల్రెడీ డాక్టర్ టు పేషెంట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఈక్వల్గా ఉండాలి. సో మన దగ్గర చాలా స్కేర్సిటీ ఉంది. సో కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు ఇక్కడ ఏం చేయాలి, కంపల్సరీ మెడికల్ పీజీ వచ్చేసరికి ఇండియాలో అందరికీ సీట్లు ఉంటాయి. ఆ ప్రొసీజర్ ఎలా అనేది మనం ఆల్రెడీ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. ఫర్దర్గా కూడా నేను ఐ విల్ అప్డేట్ యూ. ఓకేనండి. సో ఇలా ఇవన్నీ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని చాలా పాయింట్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు యూనివర్సిటీకి వెళ్ళే ముందు కూడా ఎన్ఎంసీ నామ్స్ ఫాలో అవుతుందా లేదా కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంట్రీ ఫాలో అవుతుందా లేదా, ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆ కంట్రీ మన కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీయా కాదా, ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమా కాదా, మళ్ళీ స్ప్లిట్ ఎంబీబీఎస్ ఏమన్నా ఉంటుందా, ట్రాన్స్ఫర్ ఏమన్నా జరుగుతున్నాయా, తర్వాత ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మళ్ళీ సేమ్ లైక్ దట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అప్లై చేయాలి. దాంతోపాటు ఆ కంట్రీలో స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఇస్తున్నారో లేదా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా 100% ఫాలో అవ్వాలండి. అదర్వైజ్ మళ్ళీ మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఫర్దర్గా కుదరదు. సో కాబట్టి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అని మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. జస్ట్ గో త్రూ ఇట్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. So you have any queries, you just contact. I will explain you tomorrow morning onwards on whiteboard. Okay, Nandi? So just go through it. So first you must know the rules and regulations. First NMC rules ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆ రూల్స్ అప్లికేబుల్ చేయాలి ఆ కంట్రీకి, ఆ యూనివర్సిటీకి. కంపల్సరీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రం వెళ్ళాలి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతామంటే ఫర్దర్గా చెప్పలేము. ఎప్పటికప్పుడు రూల్స్ ఏంటంటే 2019 నుంచి అప్పుడు ఎంసీఐ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు, తర్వాత నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎంసీఐలు ఎంసీఐ అప్రూవ్ ఉన్న మెడికల్ కాలేజ్లో మాత్రం చదవాలి 2021 బిఫోర్. బట్ 2021 ఆ ఎంసీఐ అప్రూవ్ కూడా క్యాన్సిల్ చేసేసి నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఏ కాలేజ్ ఏ కంట్రీ చదవచ్చు అన్నారు. ఫర్దర్గా 2022లో 21 నవంబర్లో ఎన్ఎంసీ గెజెట్ రూల్ తీసుకొచ్చారు. ఆ గెజెట్ రూల్స్లో ఆ రూల్స్ ఫాలో అవుతే, ఆ రూల్స్ మన గెజెట్ రూల్, ఇండియన్ గెజెట్ రూల్స్, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఫాలో అయ్యి మాత్రమే ఫాలో అవుతున్నాయి ఆ కంట్రీస్లో మాత్రం చదవాలి, ఆ యూనివర్సిటీ మాత్రమే చదవాలి, లేకపోతే మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే కంపల్సరీగా పాయింట్ టు పాయింట్ తెలుసుకోండి. లేదా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఐ విల్ అప్డేట్ యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. Or you have any questions, just send me a question, I will explain it tomorrow morning onwards. You have any admissions are already open, you can contact below WhatsApp numbers. I will give the top rated medical universities under budget 25 lakhs. The fully new rules and regulations and follow the most medical admissions are still right now open. Just you can contact below WhatsApp numbers. Okay, thank you very much.